ఈ బడుగు ప్రజల యొక్క కార్మికుల కర్షకుల యొక్క బ్రతుకులు బాగుపడాలంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎర్ర జెండా తప్ప ఇంకో మార్గం లేదు. దాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేసుకుంటేనే అదే మార్గం. లేకపోతే మన జీవితాలను సర్వనాశనం చేస్తారు ఈ ధనవంతుల యొక్క పాలకులు. అందుకని ఈరోజు ప్రపంచంలో సోవియట్ యూనియన్ కుప్పగోలిపోయిన తర్వాత సోషలిజం ఎక్కడుంది, కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, వాళ్ళ పని అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ మళ్ళీ కమ్యూనిస్టుల అవసరం ఎంత ఈరోజు గమనించి మళ్ళీ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడన్నా ఏమైనా అనుమానం ఉందేమో కానీ పెట్టుబడిదారులకు మాత్రం అనుమానం లేదు కమ్యూనిస్టుల మీద. వీళ్ళుంటే మనకు ప్రమాదం, వీళ్ళ ఒక్క ఎర్ర చొక్క వేసుకున్న వాడు కూడా ఉండకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే మన సమ్మె చేసినా అణిచివేస్తారు, మన ధర్నా చేసినా ధర్నా చేయనీరు. ఒక నాయకుడు వస్తుంటే, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మన నాయకులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు. ఎందుకని? మనం అంటే అంత భయం.